సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటున్నారు, ఇంకా 6 మంత్రులని తీసుకోవాల్సి ఉంది మంత్రివర్గంలోకి, అది స్టిల్ ఇంకా పెండింగ్లో ఉన్నది. ఈ 6 ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అంచనా ఉందా? ఏ కోణంలో ఎట్లా ఆలోచించి ఇస్తారనుకుంటున్నారు? రేవంత్కు సంబంధించిన వాళ్ళు, లేదు ఒక్కొక్క మంత్రి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఈక్వేషన్ ఉంటుంది కదా, మా ఓడు ఉన్నాడు మీ ఓడు ఉన్నాడు, ఈ యాంగిలే ఉంటుందా? అంటే యాక్చువల్గా సోషల్ బ్యాలెన్సింగ్ అనేటటువంటి చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు మొన్న తీసుకున్న బాధ్యతల్లో ఆల్మోస్ట్ ఆల్ సీనియర్స్ అందరికి కూడా అకామిడేట్ చేశారు. కొన్ని సామాజిక వర్గాలకు ఇంకా అకామిడేట్ కాలేదు మేము అనేటటువంటి ఉన్నది. ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ ఒక కమ్యూనిటీకి తను నేను ఖచ్చితంగా క్యాబినెట్కి ఇస్తా అనేటటువంటి అష్యూరెన్స్ కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లా ఏ సామాజిక వర్గాలకు అకామిడేట్ చేయలేకపోయాం మనం, అందులో మహిళలు, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఏ వర్గానికి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు లంబాడి కమ్యూనిటీ ఉంది, ఇప్పటికే నారాజ్ అవుతుంది బాగా, మాకు ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్లో 10 years మేము మా సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. ఎవరున్నారండి ఎమ్మెల్యేలు? నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోనే. మన బాలు నాయక్ ఉన్నాడు, దేవరకొండ నుంచి ఉన్నాడు, రామదాస్ నాయక్ ఖమ్మం నుంచి ఉన్నాడు, మా డాక్టర్ మురళి రామచంద్ర నాయకుడు విప్పు ఇచ్చారు కదా, వీళ్ళిద్దరు మహబాద్ డోర్నకల్ నుంచి ఉన్నారు. నలుగురు ఉన్నారు. వాళ్ళకి ఇస్తారనేది ఇంకా ఎవరికి ఇస్తారో చెప్పలేం, కానీ ఎవరు ఇవ్వాలని ఇట్లా డిమాండ్స్ ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి స్థితి ఉంది. ముదిరాజుల నుంచి మాకు కావాలన్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలో ఇంకా కొన్ని కులాలు మాకు అకామిడేట్ చేయాలి, మైనారిటీకి ఇవ్వలేదు మాకు, ముస్లిమ్స్ నుంచి ఒకరికన్నా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏ వర్గానికి కంపల్సరీ అకామిడేట్ చేయాల్సి ఉంటుంది, లేదు ఇవ్వలేనటువంటి వాళ్లకు ఆ స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వేరే పొజిషన్స్ ఇచ్చి సాటిస్ఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడుండే అవకాశం ఉందో ఇమీడియట్గా ఉంటుంది అంటారా? ఇమీడియట్గానే ఉండొచ్చు నాకు తెలిసి. జూన్ జూలైలో ఉండేటటువంటి అవకాశం, రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎంపీ రిజల్ట్స్ తర్వాత, ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తర్వాత ఈక్వేషన్స్ మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్ని వర్గాలను అకామిడేట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. సో ఇంకొకటి, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరగానే పెడతామని అంటున్నారు, కానీ బీసీ రిజర్వేషన్ అంశం తేల్చకుండా ఎట్లా అన్నది ఆల్రెడీ డిబేట్ స్టార్ట్ అయింది. అలాంటి వాళ్ళని కూడా మేము గట్టిగానే స్టార్ట్ చేస్తున్నాం. రిజర్వేషన్లు తేల్చాలి, జనాభా పద్ధతిలో ఎస్సీ ఎస్టీలు ఎంత పెరిగారో వాళ్ళకి ఆ రిజర్వేషన్ రావాలి, బీసీలు వాళ్ళకున్న రిజర్వేషన్ రావాలి అని. సరే, ఇంకొక వైపు సుప్రీంకోర్టు ఆర్డర్ 50% అని అంటే దానికి కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తమిళనాడులో ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఇచ్చారు ఏంటి అన్నది. సో ఇది ఎట్లా మీరు అడ్రస్ చేయగలుగుతారు రాబోయే రోజుల్లో? అంటే 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని పెంచడం కోసం రూరల్ ఏరియాలో పంచాయతీలకు అధికారాలనిచ్చి, కాన్స్టిట్యూషన్ పవర్నిచ్చి, ఒక మనిషి తన ఇంట్లో నుంచి కిలోమీటర్ దూరంలో పోతే తనకు నాయకుడు అందుబాటులో ఉండాలి అనే కాన్సెప్ట్తోని పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. దాని వెనకాల చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఈ దేశంలో కోట్ల మంది నాయకత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా తయారైంది. ఇప్పుడు మన దగ్గర టర్మ్ అయిపోయి ఉన్నది. యాక్చువల్గా జనవరిలోనే జరగాల్సినటువంటిది. సర్పంచ్ల ఎన్నికలు కావచ్చు, లేకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే నీకు జనవరిలో జరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒక దిక్కు, పార్లమెంట్ ఎన్నికలు ఒక దిక్కు ఉండడంతో అది వాయిదా పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ప్రజలకు నాయకత్వాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా అక్కడైతే వేరే వాళ్ళకి ఎన్నిక లేదు. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి పంచాయతీల మీద అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇట్నే చేసిరు కొంత. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి రిజర్వేషన్ అయితే మన దగ్గర దురదృష్టం ఏంటంటే బీసీ జనగణన లేదు. బీసీల జనాభా లెక్కలు ఉంటే సుప్రీంకోర్టు 50 క్యాప్ ఇంతే ఇవ్వాలని రూల్ కాదు. జనాభా లెక్కలు లేదు కాబట్టి అది 50కి ఆగింది. జనాభా లెక్కలను చూయిస్తే ఆ 50 కాపీ ఎగిరిపోతుంది. అందుకనే కదా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్తున్నది బీసీ జనగణన దేశవ్యాప్తంగా చేపడతామని. ఎందుకు చెప్తున్నది? 50% మించకూడదు అనేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి ముందుకు పోవాలంటే బీసీల జనాభా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు ఉన్నాయి, బీసీల జనాభా లెక్కలు తీస్తే ఈ జనాభా లెక్కల ప్రకారం ఆ పర్సంటేజ్ ఎంత ఉన్నదో అంత పర్సంటేజ్ అప్పుడు పెంచుకోవడానికి వీలవుతుంది. అది లేకుండా 50 ఇస్తే 50కి మించి ఇవ్వడానికి వీల్లేదని అది పోతుంది. ఇప్పుడు ఈ జనాభా లెక్కలు తీస్తే, ఇప్పుడు జనాభా లెక్కలను తీయడానికి ఎంత కాదనుకున్నా ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. మళ్ళీ సంవత్సరం పాటు ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కాబట్టి దానికి ఏ పద్ధతిలో చేస్తారు? గతంలో మన దగ్గర చేసినటువంటి కొన్ని లెక్కలున్నాయి, వాటిని తీసుకుంటారా, ఏం పద్ధతిలో చేస్తారు అనేది వెయిట్ చేద్దాం. దాని మీద కొంత కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు అనుకుంటే ఎంతసేపు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేయలేదా 1 డేలో? మహా అయితే కులగణన ఒక 1 month లో కంప్లీట్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళడానికి అవకాశం లేదా? అది చూడాలి. నెంబర్ ఎంత అన్నది అయితే తెలుస్తుంది కదా. సరే, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి ఇదంతా డేటా పక్కన పెడితే వాళ్ళ ఆస్తులు ఏంటి, కథ ఏంది, వ్యవహారం ఏందన్నది కంటే
ఎంతమంది బీసీలు ఉన్నారు లెక్క తేలడం పెద్ద సమస్య కాదు కదా, లెక్క తేల్చడం. అది సమగ్రంగా ఉండాలి, సైంటిఫిక్గా ఉండాలి, యాక్సెప్టబిలిటీతో రావాలి. దానికోసమే ఆల్రెడీ రాగానే ఇమీడియట్గా కమిషన్ వేసింది, దాని పని మొదలు పెట్టామని చెప్పారు. అది ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం దాన్ని మానిటర్ చేస్తుంది. అయితే జీసీ జనగణన చేసి చేయడం వల్లే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మాకు కూడా, అవును, చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఒక 6 నెలలో 1 year బట్టే అవకాశం ఉంటే మాత్రం దాన్ని పోస్ట్ పోన్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని వయా మీడియాగా ఆలోచించి ఎట్లా చేస్తారనేటటువంటిది ప్రభుత్వం ఒక చర్చ చేసి ఇప్పటికీ దాని మీద కసరత్తు జరుగుతుంది. ఈ 4th ఏదో అడ్డంకి పెట్టిరు, బహుశా ఇవాళ క్యాబినెట్లో ఆ చర్చ జరిగితే ఏమైనా కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ జనగణన గతంలో చేసినట్టు ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే మన దగ్గర రిపోర్ట్ ఉందనుకో, ప్రభుత్వం రిపోర్టు, దాన్ని కూడా వాడుకోవచ్చు. దాని బేసిస్ మీద కూడా నిర్ణయం తీసుకోవచ్చు.